నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. ఒంగోలు ఆర్టీసీ డిపోని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నందూరి సాంబశివరావు పనులలో పురోగతి చూపాలని అధికారులకు చివాట్లు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ బాల వెంకటేశ్వరరావు హెచ్చరిక. నిర్లక్ష్యంలో నగరపాలక సంస్థ పనితీరు, వృధా అవుతున్న త్రాగునీరు. సత్య ఫోకస్. డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆర్టీసీ ఎండీ నందూరి సాంబశివరావు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ తనిఖీ నిర్వహించి సిమెంట్ రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండటం గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా బస్టాండ్ ఆవరణలోని సిమెంట్ ప్లాట్ఫామ్ అసంపూర్తిగా నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఈడీ శ్రీనివాసరావు పనితీరుపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కొణిజేడు బస్టాండ్ మాదిరిగానే ఇతర ప్లాట్ఫామ్లను జిల్లాలో అన్ని బస్టాండ్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొంతమంది ప్రయాణికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. మూడు జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి బస్ స్టేషన్స్ ని కొంచెం ప్రయాణికుల సౌకర్యాలని దృష్టిలో పెట్టుకొని శుభ్రత కొంచెం లుక్ మార్చాలన్న ఉద్దేశంతో అన్ని 13 జిల్లా కేంద్రాల్లో కూడా బస్ స్టేషన్స్ ని రెనోవేట్ చేస్తున్నాం. రెనోవేట్ చేస్తున్నప్పుడు విజయవాడ అయిపోయింది, రాజమండ్రి అయిపోయింది, గుంటూరు మొదలుపెట్టారు, ఏలూరు మొదలుపెట్టారు. అదేవిధంగా ఒంగోలు కూడా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం వెంటనే స్టార్ట్ చేయమని. చిన్న చిన్న వర్క్స్ జరిగినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వర్క్ జరగాలి అంటే కొంచెం దాని లుక్ అండ్ ఫీల్ మార్చాలి. ఇప్పుడు విజయవాడలో ఎలా అయితే మారిందో ఆ విధంగా మార్చాలని అనుకుంటున్నాం. అన్ని బస్ స్టేషన్స్ అదే విధంగా తీర్చిదిద్దాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ స్థలాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ యాక్సెస్ రావడం, ఉన్న ప్రాంతాన్ని కూడా సరిగా ఉపయోగించుకోలేక ఇవన్నీ ఒంగోలు బస్ స్టేషన్ అయితే మాత్రం అంత పెద్ద ఇంప్రెసివ్గా నాకేం కనపడలేదు. వర్క్స్ కూడా చాలా స్లోగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళందరూ అనడం జరిగింది. డిసెంబర్ 31 లోపల ఒంగోలు బస్ స్టేషన్ని ఎక్స్ట్రా, ఇప్పుడు మీరు చూసారు చైర్స్ చూసారు, అవన్నీ ఇంపోర్టెడ్ చైర్స్, చైనా నుంచి ఎయిర్పోర్ట్ చైర్స్ అంటాం వాటిని, అవి డబల్ రో వేసి ఫ్యాన్స్, కలరింగ్, వీలైతే ఫ్లోరింగ్ ఇవన్నీ మార్చి ఒంగోలు బస్ స్టేషన్ లుక్ అండ్ ఫీల్ మార్చడానికి 31 డిసెంబర్ లోపల మేము కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మా రోలింగ్ స్టాక్ అంటే మాకు ఉన్నటువంటి బస్సులు కూడా చాలా పాత అయిపోయినాయి. వాటికి సంబంధించి ఒంగోలు నుంచి జనరల్గా ఏసీ సర్వీసెస్కి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఒంగోలు రీజియన్లో ఉన్నటువంటి కనిగిరి డిపో చాలా బాగా పనిచేస్తున్నారు. కనిగిరి డిపోనే ఎందుకు బాగా పనిచేస్తుంది అన్న దాని దగ్గర కూడా ఆలోచిస్తున్నాం మేము. ఎందుకంటే అది ఒక్క డిపోనే చాలా ప్రాఫిట్స్లో ఉంది, మిగిలిన డిపోలు అన్నీ కూడా ఏదో ఒక విధంగా లాస్ చూపిస్తున్నాయి. నగరంలోని శ్రీగిరి దేవస్థానంలో రైల్వే అదనపు డీజీపీ కేఆర్ఎం కిషోర్ కుమార్ శాంతి దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఆలూరి వెంకటరమణారావు, ఆలయ సిబ్బంది కిషోర్ కుమార్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదో సబ్జెక్టులో మా న్యూస్ సెక్షన్ ఎక్కడో కనిపిస్తుంటాను.
तद्विष्णो जागृवां सस्समिन्धते विष्णु श्रीनिवासः कुलदैवतं नः कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सर्वदा दिग्विजयमस्तु सौभाग्यवती भव सौमङ्गल्यवती भव आयुष्मान भव कीर्तिमान भव यशस्वी भव विष्णुवन्तीमान भव आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि ఏపీ స్టేట్ 14వ తైక్వాండో ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన విద్యార్థులు పలు బహుమతులు సాధించారు. చింతలపూడి అజయ్ కుమార్ గోల్డ్ మెడల్, వీరేపల్లి విశ్వతేజ సిల్వర్ మెడల్, కోమల సమరతేజ, గౌతమ్ రెడ్డి, ఎం బాలు, హర్షవర్ధన్ రెడ్డి, వసంత్, నితీష్, మణికంఠారెడ్డిలు బ్రాంజ్ మెడల్ సాధించారని కరాటే మాస్టర్ కోమల శ్రీను తెలియజేశారు. నా పేరు శ్రీనివాసరావు. పేర్నమెట్ నుంచి 9 మందిని పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఒకరికి గోల్డ్ మెడల్, 3 బ్రాంజీ, 6 సిల్వర్ వచ్చింది. బాగానే చేశారు. మాకు బాగా సహకరిస్తున్నారు. ఇది 14వ రాష్ట్ర స్థాయి తైక్వాండో టోర్నమెంట్స్. ఈ పిల్లల్ని స్ఫూర్తిగా తీసుకొని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి మార్షల్ ఆర్ట్ నేర్పించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాము. జిల్లాలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం నాయకులు వి హనుమారెడ్డి తెలియజేశారు. రైతులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ధర్నాని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. చట్టంలోని లొసుగుల ఆధారంగా ప్రభుత్వం ఆదాయానికి ఏదైనా నష్టం జరుగుతుందేమోనని పరిశీలించడమే విజిలెన్స్ శాఖ కర్తవ్యమని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి కె బాలవెంకటేశ్వరరావు తెలియజేశారు. ఇలాంటి సమాచారం ఏదైనా తెలిస్తే ప్రజలు తమకు తెలియచేయాలని కోరారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆ శాఖ జిల్లా అధికారి కె బాలవెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 26వ తేదీన అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ, 31న ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల కంటే అదనంగా ఫలితాలు సాధించామని తెలిపారు. జిల్లాలో 24 లక్షల రూపాయల విలువైన కందిపప్పు అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాల అమలులో లొసుగులను గుర్తించి సంబంధిత శాఖకు నివేదిస్తామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి కె బాలవెంకటేశ్వరరావు చెప్పారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు వేలమూరి శ్రీరామ్, వెంకటేశ్వరరెడ్డి, కిషోర్, ఆడిటర్ పాల్ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. యూనిట్ కింద వివిధ రకాల డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. మాది ప్రధానంగా ఇంజనీరింగ్ వింగ్, అంటే ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించిన ప్రాజెక్టుల కాడ నుంచి మన రోడ్లు వేసేంతవరకు బ్రిడ్జిలు కానీ ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించినట్టు వర్క్స్, ప్రైవేట్ వర్క్స్ సంబంధం ఉండదు. గవర్నమెంట్ వర్క్స్ జరిగినట్లు క్వాలిటీ సరిగా లేకపోయినా కానీ, లేదా దాంట్లో మిస్యూజ్ కానీ మిస్మేనేజ్మెంట్ కానీ జరగటం అట్లాంటివి జరిగితే ఆ ఆస్పెక్ట్లో ఎంక్వైరీ చేయటం, సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవటం, ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్ముని తిరిగి రికవరీ చేసే ఆస్పెక్ట్లో ఆ ఇంజనీరింగ్ వర్క్ చూడటం జరిగింది. రెండోది న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్స్ అంటే మనకి మినరల్స్ మీకు తెలుసు. ఇక్కడ గ్రానైట్, శాండ్ మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మన జిల్లాలో. తర్వాత చీరాల ఏరియాలో సిలికా అనేది ఒకటి, అదో రకమైన శాండ్, అది ఇండస్ట్రియల్ పర్పస్ ఉపయోగిస్తారు. మేజర్ మినరల్స్ అంటారు. ఈ మినరల్స్ ఎక్కడ ఎక్కువ మిస్యూజ్ అవుతున్నాయి, వాటిని ఎట్లా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఎక్కడ పోతుంది,
అట్లాగే పర్యావరణానికి ఎక్కడ దెబ్బతిని వాటి రూల్స్ ప్రకారం వెళ్తున్నారో దాన్ని కనిపెడుతూ అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులు ఎవరైతే దీన్ని సరిగా ఆచరించట్లేదో వాళ్ళు ఎందుకు ఆచరించాలో తెలుసుకుని దాని మీద నిఘా వేసి వాళ్ళ కన్సర్న్ బాధ్యతలను చేయటం, తర్వాత గవర్నమెంట్ రావాల్సిన ఆదాయం ఎక్కడ పోతుందో కనిపెట్టి వాటిని వచ్చే విధంగా చేయటం అనేది న్యాచురల్ రిసోర్స్ సంబంధించింది. ఏపీ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. విజేతలకు పోటీల నిర్వాహకులు వి మారుతి ప్రసాద్, వైవి సుబ్బారావులు బహుమతులు అందజేశారు. ఇందుకు సహకరించిన వారందరికీ, తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. జై బాబు 160 మెంబర్స్ దాకా పార్టిసిపేషన్ చేశారు. మొత్తం దాదాపుగా 40 గోల్డ్ మెడల్స్ పొందున్నారు మొత్తమే పిల్లలు. 40 బ్రాంజీ, 40 సిల్వరు, 40 బ్రాంజీ పొందున్నారు. ఈ గేమ్లో ఎవరెవరైతే గోల్డ్ మెడల్ కొట్టారో వీళ్ళంతా నెక్స్ట్ డిసెంబర్లో జరగబోయే నేషనల్ ఛాంపియన్షిప్స్కి అర్హత సాధించారు. నెక్స్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ ఒంగోలులోనే జరగబోతుందని నేను తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, స్త్రీలపై అలాగే బాలికలపై, ప్రత్యేకంగా కాలేజీల్లో చదువుతున్న బాలికలపై అరాచకాలు పెట్టలేకపోతున్నాయి. సో అలాంటి అరాచకాలు స్టాప్ చేయాలంటే, ఆపాలంటే కంపల్సరీగా బాలికలు ఈ టైకోండో మార్షల్ ఆర్ట్ నేర్చుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. ఈరోజు ఇంటర్నేషనల్ తైక్వాండో ఫెడరేషన్ తరఫున ఒక గొప్ప కార్యక్రమం జరిగినట్లు ఈరోజు ఛాంపియన్షిప్ చాలామందికి, దాదాపు మన ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి చాలా కోచ్ల నుంచి బస్సుల్లో వేసుకొని, బస్సులు తీసుకొని చాలా బాగా పార్టిసిపేట్ చేసి మన జిల్లాలో జరగటం ఇలాంటిది చాలా అదృష్టంగా భావించాలి. మంచి ఆలోచనలు కలిగి మనశ్శాంతి పొందటానికి శివనామ స్మరణం ఒకటే తరుణోపాయమని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శ్రీ శారదా సంగీత సాహిత్య సభ ఆధ్వర్యంలో డిఆర్ఆర్ఎం స్కూల్ గ్రౌండ్స్ లో జరుగుతున్న శివ మహిమ వైభవం ప్రవచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3వ తేదీ వరకు ఆధ్యాత్మిక ప్రవచనం సాగుతుందని నిర్వాహకురాలు భాగవతుల శారదంబ తెలియజేశారు. ప్రత్యేకమైనవి కావు. సముద్రంలో వచ్చిన కానుక వికారమే కెరటమని. విడివిడిగా చూసేవాళ్ళకి విడివిడిగా, ఎందుకంటే ఒక కెరటం ఒకలా ఉండదు, ఒక్కొక్క కెరటం ఒక్కొక్కలా ఉంటూ ఉంటుంది. అలాగే ప్రతి వారు కూడా వారి వారి కర్మల కొద్దీ రకరకాల శరీరాలు, రకరకాల ఉపాధులు ఉన్నప్పటికీ కూడా అంతటా వ్యాపించిన చైతన్యం మాత్రం ఒక్కటే. అది గ్రహించడానికి నేను చెప్పుకున్నాం. అందుకు ఉపాధి భేదం ఉంటుంది, ఆత్మభేదం ఉండదు అని చెప్పడం. ఉపాధి భేదాలంటే శరీరాదులు. సూర్యుని ఉపాధి కాంతి మండలం, జలమునకు ఉపాధి ఉంది, మన శరీరాలకు ఉపాధి ఉంది, పంచభూతాలకు ఉపాధి ఉంది. ఉపాధుల దృష్టితో చూస్తున్నంతసేపు అనేకం, ఉపాధుల చైతన్యం అనే దృష్టితో చూస్తే మాత్రం ఏకం. అందుకే చైతన్య సముద్రం లాంటిది, ఉపాధులు కెరటాలు లాంటివని చెప్పడం జరిగినది. ఈ భేదాలు ఎందుకు ఏర్పడతాయంటే వారి వారి కర్మలకు అనుగుణంగా భగవంతుడు, ఎందుకంటే గాలి బట్టి కెరటం ఏర్పడినట్టు కర్మ బట్టి ఉపాధులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఎవరైతే ఏకమైన ఈశ్వర చైతన్యాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఉపాధి బంధనాన్ని విడిచిపెట్టి సముద్ర స్వరూపాన్ని అందుకోగలరు అని అర్థం చేసుకోవడం కోసం ఉదాహరణ చెప్పుకున్నాం. అయితే ఏ ఉదాహరణైనా తత్వం అర్థం చేసుకోవడం మేరకే గాని ఉదాహరణతోనే మొత్తం ఉపదేశం రాదు. జాతీయ పుస్తక వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్స్లో బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ కార్యదర్శి ఏబిఎస్ సాయిరామ్ తెలిపారు. 100 బుక్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, కె వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ పట్టణాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలని, మా కార్యక్రమాలను విస్తృతీకరించాలని, రచయితకి పాఠకుడికి మధ్య అంతరాయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మొదటగా ఒంగోలులో మొట్టమొదటి ఒంగోలు పుస్తక మహోత్సవాన్ని ఈ నెల 15 నుంచి 25 వరకు నిర్వహించడానికి నిర్ణయించాం. దీంట్లో పుస్తకాలే కాకుండా వివిధ సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి.
అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3వ తేదీన చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ నాయకులు శంకర్ మహేష్ తెలియజేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. త్రాగునీరు వృధా చేయకండి, లీకులను మరమ్మతులు చేయండి, ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పదే నగరపాలక సంస్థ అధికారులకు చెప్పినప్పటికీ ఆ మాటలు అధికారులు సిబ్బంది చెవులకు ఎక్కినట్లు లేదు. నిర్లక్ష్యం ఉంటుంది కాదనటం లేదు, కానీ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేందుకు పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంది. నగరంలోని సత్య కేబుల్ కార్యాలయం ఎదుట ఆదివారం ఉదయం నుండి త్రాగునీరు ఏ విధంగా వృధాగా పోతుందో చూడండి. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎంత ముద్దు నిద్రపోతుందో ఈ విజువల్స్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది. నగరంలో ఇలాంటి లీకులు చాలా ఉన్నాయి. అయితే వాటిని మరమ్మతులు చేసే విషయంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎందుకు అంత అశ్రద్ధ చూపుతుందో వారికే అర్థం కావాలి. త్రాగునీరు సరిగా అందక అధిక శాతం ప్రజలు డబ్బులు వెచ్చించి బబుల్స్ కొంటున్నారు. మరోవైపు నగరపాలక సంస్థకి పన్నులు చెల్లిస్తూనే ఉన్నారు. ఆదివారం ఉదయం నుండి మీరు చూస్తున్న లీకు ద్వారా త్రాగునీరు వృధాగా పోతుంటే ప్రజలు ఈ చిత్రాన్ని తిలకించి నగరపాలక సంస్థకి శాపనార్థాలు పెడుతున్నారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిబ్బంది ఈ సమస్యని పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నెల రోజులు ఈ పోవటం నూతన రాజధాని అమరావతిలో 60 అడుగుల ఎత్తు పొట్టి శ్రీరాములు విగ్రహం నెలకొల్పాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఇక్కడ ఒక కార్యక్రమాన్ని అధికారికంగా కూడా మన పెద్దలు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ ఒక డిస్కషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి మనం విడిపోలేదు కాబట్టి మన నుంచి తెలంగాణ విడిపోయింది కాబట్టి మరి నవంబర్ 1వ తారీఖు రాష్ట్ర అవసరం నిధులు యథావిధంగా కొనసాగించాలని, అదేవిధంగా మరి జూన్ 2వ తారీఖున నవనిర్మాణ దీక్ష కూడా కంటిన్యూ చేయమని కోరుతూ మరి నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో 2వ పేజీలో వచ్చింది. నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా స్థానిక ఆదివాసీ సంఘము మరియు మహిళా సంఘాలు మరియు విద్యార్థి జేఏసీ మరియు తెలుగుదేశం పార్టీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినందుకు ముందుగా వారందరికీ కూడా అభినందిస్తున్నాము. మనందరం కూడా పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను సాధించాలని, అదేవిధంగా వారి ఆశయాలను మనం కొనసాగించాలని. మన మినిస్టర్ గారు సిద్ధారామయ్య గారు ఉన్నారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మన జనార్దన్ గారు గారండి, అట్లే మన ఎమ్మెల్సీ గారు మల్లెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు బల్లారి విష్ణుమూర్తి గారు, వీళ్ళందరికీ మనం ఒక మెమోరియల్ తయారు చేసి వాళ్ళ ద్వారా మనం చంద్రబాబు ఇస్తే తొందరగా పర్యటన చెప్పనేసి నా ఆలోచన. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మనందరం కూడా సంతకాలు చేసి వాళ్ళకి ఒక అద్దె ద్వారా మెమోరియల్ తయారు చేసి ఇస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన మధ్యవర్తిదారులకు ఈ నెల 4వ తేదీ నుండి శిక్షణ ఇస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం జరిగే ఈ శిక్షణా శిబిరాన్ని జిల్లా జడ్జి కేవీ విజయ్ కుమార్ ప్రారంభిస్తారని చెప్పారు. ఎక్కువ కోర్టుల్లో కేసులు ఎక్కువగా పెరిగిపోతున్న కారణంగా వాటిని పరిష్కరించే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ పద్ధతుల్ని వెతకడానికి ఈ సెక్షన్ 89 సెక్షన్ సిపిసి ప్రకారంగా మీడియేషను,
కన్సిలియేషను, ఆర్బిట్రేషను, లోక్ అదాలతులు ఇటువంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఏ విధంగా అయితే ఈ కేసుల్ని పరిష్కరించడం జరుగుతుందో చూడడానికి వారికి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యవర్తుల ద్వారా ఈ కేసులు పరిష్కరించుకుంటే మంచి మార్గం అనే ఉద్దేశంతో మంచి మధ్యవర్తులు ఉన్నట్టయితే కేసులు సత్వరంగా త్వరగా పరిష్కారం అవుతాయి ఉద్దేశంతో వారికి ప్రత్యేకమైన తర్ఫీదు ట్రైనింగ్ పొందిన వారు వచ్చి వారికి ఈ ఏరియాలో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అటువంటి ట్రైనింగ్ 4వ తారీఖు నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు ఒంగోలులోని డిఎల్ఎస్ఏ ఆవరణలో ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో విషజ్వరాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో వైద్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ ఆదేశించారు. కష్టతరమైనటువంటి ప్రసవాల పట్ల జాగ్రత్త వహించి తల్లి బిడ్డలు ప్రాణాలకు ఎటువంటి ముప్పు రాకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబర్చిన నారాయణ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న సరస్వతి రాయ్కి ప్రశంసా పత్రం లభించింది. కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపాల్ లత, పావని తెలియజేశారు. స్కూల్లో జరిగిన కార్యక్రమంలో సరస్వతి రాయ్ని అభినందించారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు ఆర్టీసీ డిపోని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నందూరి సాంబశివరావు పనులలో పురోగతి చూపాలని అధికారులకు చీబాట్లు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ బాల వెంకటేశ్వరరావు హెచ్చరిక. నిర్లక్ష్యంలో నగరపాలక సంస్థ పనితీరు, వృధా అవుతున్న త్రాగునీరు. సత్య ఫోకస్. సత్య న్యూస్లో నేటి మాట. మీ మీద, మీ సామర్థ్యం మీద విశ్వాసం లేకపోతే మీరు విజయాన్ని పొందలేరు, ఆనందాన్ని కూడా పొందలేరు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.